శ్రీచరణ్ వెగిరెడ్డి, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిమ్స్ ట్రిక్స్ ప్లేలిస్ట్. సో ప్రస్తుతం 2015 పేపర్ చేస్తున్నాం. 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. డిస్కషన్ నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం చేస్తున్నాను, అంటే లైక్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. సో ఆబ్వియస్లీ నాకు కూడా చాలా రాంగ్ అవుతున్నాయి. సో ఐఎమ్ లెర్నింగ్ విత్ యూ. ఓకే, ఫైన్. 31 ద టర్మ్స్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. ఓకే, WTO అగ్రిమెంట్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ అండ్ పీస్ క్లాజ్ అపియర్ ఇన్ న్యూస్. నీకేమీ తెలియకపోతే ఏంటిది WTO? లైక్ నీకేమీ తెలియకపోతే విచ్ ఇస్ ద మోస్ట్ పాపులర్ FAO, UNFCCC అగ్రిమెంట్ సైడ్ నీకు తెలియదు. ఇప్పటికి అందరికీ నాలెడ్జ్ అయితే ఉంటుంది, నాకు తెలిసి. డెఫినెట్లీ 31 ఆన్సర్ ఇస్ సి. ఐ ఆల్సో వెంట్ విత్ సి. నాకు తెలియదు. అండ్ అగ్రికల్చర్ ఇది తెలుసు ఆల్రెడీ విత్ నాలెడ్జ్. ఓకే, జనరల్లీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కంట్రోల్ చేస్తుంది. ఇందులో యాంబర్ బాక్స్, బ్లూ బాక్స్. నెక్స్ట్ ఇది కాకుండా నేను ట్రిక్ ఏం అప్లై చేసావు? ఒకటి నాలెడ్జ్తో చేసిన ట్రిక్ అంటే WTO ఇస్ ద మోస్ట్ ఫేమస్ అమాంగ్ ఆల్ ద ఆప్షన్స్. ఓకే, సో జనరల్లీ WTO, IMF, వరల్డ్ బ్యాంక్ ఫేమస్ ఇలాంటి ఎవర్ గ్రీన్ UPSC ఫేవరెట్. యా, పాపులర్. ఓకే, నెక్స్ట్ 32 విత్ రిఫరెన్స్ టు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, NFC. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఇట్ ఈస్ ఎ కాంటాక్ట్లెస్ కమ్యూనికేషన్. అంతే, నియర్ ఫీల్డ్, నియర్ దగ్గరికి వచ్చావు. దట్ యూజెస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో ఫీల్డ్స్ అంతే. NFC is designed for use by devices which can be at distance of even meter ఎలా రా? నియర్ FC మీటర్ వరకు వెళ్దాము. కెన్ యూజ్ ఎన్క్రిప్షన్ వెన్ సెండింగ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. చేసేది రేడియో ఫీల్డ్స్, అంత సినిమా లేదేమో అనిపిస్తుంది. 1 ఈజ్ డెఫినెట్లీ కరెక్ట్. సో 1 డెఫినెట్లీ కరెక్ట్, B తీసేయాలి. విచ్ ఈస్ కరెక్ట్ అడిగాడు కాబట్టి. సో అంటే ఇంకా ఏదో కరెక్ట్ అవుతూనే ఉన్నాయి. సో మనకి ఏమీ తెలియదు. డిజైన్డ్ ఫర్ యూజ్ బై డివైస్ విచ్ కెన్ బి ఎట్ డిస్టెన్స్ ఆఫ్ ఈవెన్ మీటర్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఈవెన్ ఏ మీటర్. ఐ థింక్ దట్ ఈస్ టూ ఫిషీ ఫర్ మై సెకండ్ స్టేట్మెంట్. సో ఐ విల్ గో విత్ ఇక్కడ కెన్ కాబట్టి పాజిటివ్ అయ్యుండొచ్చు, బట్ సెకండ్లో కెన్ బి ఎట్ డిస్టెన్స్ ఆఫ్. నీకే అనిపిస్తుంది? నాకు కూడా. నేనైతే డీతో పోయినా సైన్స్ అండ్ టెక్ అన్నిట్లో. నేను C పెట్టా, బికాజ్ మీటర్ వరకు వెళ్తే వెళ్ళాలనిపిస్తుంది. కాంటాక్ట్లెస్ ఇప్పుడు ట్యాప్ చేసేది అంతా దగ్గరికి తీసుకెళ్ళి పెడతావు. నీ జోబీలో ఉంటుంది కార్డు తీసుకెళ్ళి మిషన్ దగ్గర పెడితే నాకు కాంటాక్ట్ ట్యాప్ చేస్తుంది. అది NFC టెక్నాలజీ వాడతాం. సో అక్కడ మరీ మీటర్ అంటే మన జోబీలో ఉన్నది డైరెక్ట్గా అయిపోవాలి, బట్ అవ్వట్లేదు. సో నాకేమనిపిస్తుంది 2 అయితే డెఫినెట్లీ కాదనిపిస్తుంది. 32 C అనిపిస్తుంది. అమ్మయ్యా, UPSC కూడా ఒకసారి ఆల్దేమో అన్నిసార్లు ఇవ్వలేదు. కామన్ సెన్స్. నేను మెట్రో కార్డు కాకుండా నేను ఈ కార్డు చూసిన. లైక్ నార్మల్గా ATM కార్డు ఉంటుంది, మనం కార్డు ఇవ్వకున్నా కూడా అతను పెట్టకున్నా కూడా దూరం నుండే లైక్ అతను చేస్తాడు. నెక్స్ట్ 33 ద ఏరియా నోన్ యాజ్ గోలాన్ హైట్స్ సమ్టైమ్స్ చెప్పేసి ఇన్ ద న్యూస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్. గోలాన్ హైట్స్ అంటే అదే కదా, ఇది మన సిరియా, అది ఏంటి ఇజ్రాయెల్ దగ్గర ఎక్కడ ఉంది? మిడిల్ ఈస్ట్, అదే కదా, సౌత్ ఈస్ట్ ఏషియా. గోలాన్ హైట్స్ మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్. 33 B. అగైన్ ఇంపార్టెంట్, ఇజ్రాయెల్ నడుస్తుంది కాబట్టి. 34 కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ ఇంప్లైస్. కన్వర్టబిలిటీ అంటే అటు ఇటు మారడం, చూద్దాం, మనకి తెలియదు. బీయింగ్ ఏబుల్ టు కన్వర్ట్ రూపీస్ నోట్స్ ఇంటూ గోల్డ్. అది అసలు కాదు. గోల్డ్ ఎందుకు వస్తుంది? ఐఎమ్ నాట్ షూర్, బెటర్ టు సే నాట్ షూర్. అలాంగ్ ద వాల్యూ ఆఫ్ రూపీ టు బి ఫిక్స్డ్ అయితే కన్వర్ట్ ఇంకేముంది? కాదు. ఫిక్స్డ్ బై మార్కెట్ ఫోర్సెస్ కాదు. ఫ్రీలీ ఏమో కన్వర్ట్ అవ్వట్లేదేమో. ఫ్రీలీ పర్మిటింగ్ ద కన్వర్షన్ రూపీ టు అదర్ కరెన్సీస్ అండ్ వైస్ వర్సా. ఐ థింక్ C ఈజ్ లైక్ గుడ్. డెవలపింగ్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఫర్ కరెన్సీస్ ఇన్ ఇండియా. దానికి దీనికి సంబంధం. కన్వర్టబిలిటీ ఆప్షన్ నాకు ఎందుకు C చూడు. కన్వర్షన్ నాకు ఎందుకో 34 C అనిపిస్తుంది. ఆ ఆన్సర్ కూడా C ఇచ్చాడు. సో బేసిక్గా టర్మ్స్ అగైన్ C యువర్ గోల్డెన్ రూల్ ఇస్ వర్కింగ్. కన్వర్టబిలిటీ కన్వర్టబిలిటీ కన్వర్షన్ సేమ్ మీనింగ్ ఆర్ ఇండైరెక్ట్ మీనింగ్. అది 35 అమ్మ మళ్ళీ ఇచ్చాడు. కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్. మిడివల్ ఇండియన్ స్టేట్. చంపాక, దుర్గారా, కౌలూట. అమ్మ ఒక్కడు కూడా నేను ఎప్పుడు చదవలేదు. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్స్. ఇప్పుడు ఏం చేద్దాం? తెలుసా? తెలీదు. కానీ చూడు ఆప్షన్స్ చూడు, 2 ఓన్లీ 3 ఓన్లీ ఉన్నాయి. నాకేంటిపిస్తుంది అంటే నువ్వు చెప్పే కదా ఒకసారి 2 ఓన్లీ 3 ఓన్లీ ఉన్నాయి. 2 సింగిల్గా ఓన్లీ ఉంటే అందులోనే ఉండొచ్చు మోస్ట్లీ ఆన్సరు. సో ఇప్పుడు ఇంకా స్టిల్ మనం 2 and 3లో ఏదో పెట్టాలి కాబట్టి ట్రిక్ ఏంటంటే అదే B&Dలోనే ఏదో ఉంటుంది. B&Dలో మోస్ట్లీ Bకి వెళ్ళానేమో కదా, అది హిస్టరీ క్వశ్చన్.
హిస్టరీ క్వశ్చన్ బిఎండి మోస్ట్లీ నేనైతే బీకి వెళ్తున్నా. నేనైతే బీకి వెళ్తున్నా, ఆన్సర్ తెలియదు. 35. ఓకే, బిఎండిలో యూజువల్లీ హిస్టరీ క్వశ్చన్ బిఎండిలో బీకి వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ద ట్రిక్ ఈజ్ లైక్ ఎక్కడైతే మనకి సింగిల్గా ఉన్నప్పుడు, సో మోస్ట్లీ అంటే ఒకటే ఎలా ఉన్నప్పుడు మోస్ట్లీ ఏదో రెండులోనే ఉంటుంది. సో స్ట్రైక్ రేట్ ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్? 90+%. 90+%. నేను ఒక 10 క్వశ్చన్స్ చూసిన, అందులో ఒకటే తప్పు ఉన్నది. ఓకే, సో 9-8కి రైట్ అయినాయి. సో యూపీఎస్సీ ఇస్ యూపీఎస్సీ ఈజ్ ఫాలోయింగ్ ఈవెన్ ఇన్ సీసాట్ ఆల్సో. సీసాట్లో కూడా ఇంకేముంది, ఇలాంటి వస్తే లక్ అనమాట. రీడింగ్ కాంప్రిహెన్షన్స్లో నేను చూసిన, నేను పాస్ట్ ఒక 7-8 ఇయర్స్ చేసిన. సో అందులో 7 క్వశ్చన్స్ వచ్చినాయి. 7లో ఒకటే తప్పు, 6 రైట్. ఓకే, నైస్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ రివర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి. ఓకే, పెన్నేరు గోదావరి, పెన్నేరు ఉండేది కిందన మనకు తెలిస్తే, వంశధార ఉండేది పైన. మా ఊరు వంశధార నాగావల్లి మా ఊరు అంటే అర్థమైందిగా. ఇప్పుడు లైక్ శ్రీకాకుళం విజయనగరం అందరూ పడతారు వంశ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2020, 2021, 2022 అన్ని దగ్గర ఎక్కడ శ్రీకాకుళమా? వంశధార శ్రీకాకుళం, వంశధార నాగావల్లి రెండు శ్రీకాకుళంలోనే క్లోజ్ అవుతాయి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోనే వంశధార నాగావల్లి. సో ఈ రెండు మా డిస్ట్రిక్ట్ 2-3 సార్లు వేసింది. ఓకే, బట్ ఇప్పుడు మా వాళ్ళు విజయనగరం శ్రీకాకుళం కొట్టుకుంటున్నారు ఇద్దరు కలిసి. లైట్ తీసుకో. వంశధార ఈజ్ ఇది కాదు, గోదావరి కాదు. సో 1 and 4 రెండు తీసే, మిగిలింది 2 and 3. అగైన్ సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ చూడు, 4లో 2 స్టేట్మెంట్స్ రైట్. 4లో 2 స్టేట్మెంట్స్ రైట్. 4 క్వశ్చన్స్. ఓకే, నీకు తెలియకపోయినా అలా పెట్టచ్చు సంథింగ్ ఎలిమినేట్ చేయాలనుకుంటే. ఓకే, నెక్స్ట్ 37. When a bill is referred to joint sitting of both the houses of parliament, it has to be passed by. Bill is referred to joint sitting of both the houses. Joint sitting, okay. అంతే, నార్మల్ సింపుల్ మెజారిటీ కదా. 3/4, 2/3 అన్నీ ఎందుకుంటాయి? ఇదేనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎలాగో రిఫర్ చేయలేరు. సో సి అయితే కాదు, 3/4 అనేది జీతంలో లేదు. అబ్సల్యూట్ మెజారిటీ అనేది మరీ ఓవర్ అయింది. అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటిది? అబ్సల్యూట్ మెజారిటీ అంటే అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 550 ఉన్నారు అనుకో, అది ఇప్పుడు ఆ రోజు ఎంతమంది ప్రెసెంట్ దాన్ని బట్టి డిపెండ్ అవ్వదు. హౌస్ యొక్క స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతుంది. 550/2 వేస్తే అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత 275 వస్తాము. సో ఈ 275 మెంబర్స్ దీనిపైన డిపెండ్ అవుతుంది. అది అబ్సల్యూట్ అయితే. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింపుల్ మెజారిటీ ఏంటంటే ఆ రోజు 450 మంది వచ్చారు అనుకో, ఆ 450 మందిలో డిపెండ్ అయ్యేది అంటే 225 మెంబర్స్. అది సింపుల్ మెజారిటీ. ఆ రోజు ఎంతమంది వచ్చారో దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఐ వుడ్ గో విత్ ఏ. ఆన్సర్ ఈజ్ ఏ. అంతే. 38. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ ఆఫ్ ఇండియా హ్యాజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, ఎవర్గ్రీన్ ఫారెస్ట్, డెసిడియస్ ఫారెస్ట్. ఇవన్నీ ఉండదంటే మన ఒరిస్సా దగ్గరలో ఆడ ఉండాలి. మ్యాంగ్రోవ్, ఎవర్గ్రీన్ కూడా ఉందా? ఎవర్గ్రీన్ కూడా ఉంది రోయ్. అండ్ డెసిడియస్ అందమానా? ఇంకా అందమానా. ద పాయింట్ ఈజ్ మ్యాంగ్రోవ్ కావాలంటే ఇప్పుడు మన ఆంధ్రాలో ఇప్పుడు ఇక్కడ ఉంది, ఆంధ్రాలో కొరింగా ఉంది అంతే. వెస్ట్ బెంగాల్లోనే సుందర్బన్ ఉంది. కానీ నీకు ఎవర్గ్రీన్ కావాలి. ఎవర్గ్రీన్ మనకి ఈస్ట్ కోస్ట్లో యాడ్ ఉంది. ఎవర్గ్రీన్ ఈస్ట్ కోస్ట్లో లేదు కావాలి, ఎదురు వెస్ట్ కోస్ట్, నార్త్ ఈస్ట్, లేదంటే ఇక్కడ కింద అండమాను. సో ఇక్కడ ఎవర్గ్రీన్ ఈజ్ ద క్యాచింగ్ ఫ్యాక్టర్. డెసిడియస్ ఇండియా మొత్తం ఉంది. సో ఆన్సర్ ఈజ్ నాబకన్ డి. సో ఐ ఆల్సో వెంట్ విత్ డి బికాస్ జనరల్లీ ఇప్పుడు వాడు ఆప్షన్ సెట్ చేయాలి అనుకుంటే ఇండియాలో ఉన్న ఏదైనా 28 స్టేట్స్ ఇస్తాడు. కానీ స్పెసిఫిక్గా అండమాన్ నికోబార్ కానీ లేకపోతే ఏదైనా నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చిందంటే అవే అవుతుంది. సో అండమాన్ అండ్ నికోబార్ జనరల్గా ఎవరికి గుర్తు రాదు ఆప్షన్లో పెట్టాలని చెప్పేసి. సో ఇలాంటి ఒక యూనియన్ టెరిటరీలు కానీ ఇలాంటివి పెట్టిందంటే ఆన్సర్ అదే ఉంటుంది. ఓకే, నైస్. అదొక ట్రిక్ నాకు కూడా. నైస్. Which of the following kingdoms were associated with the life of Buddha? Which of the following kingdoms? Associated with the life of Buddha. అవంతి, గంధార, కోసాల, మగధ అన్నీ ఉన్నాయి కదా. ఓకే, మనకి తెలీదు. బట్ అది ఇప్పుడు లైఫ్ బుద్ధ ఎక్కడికో వెళ్ళలేదు. ఓకే, బుద్ధ ఎక్కడికో వెళ్ళలేదు. బుద్ధ గంధార వరకు వెళ్ళాడా నాకు తెలియదు. బుద్ధ ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ నాకు అసలేం తెలియదు. బట్ టు బీ ఫ్రాంక్, తెలుసా? తెలియదు. తెలియకపోతే ఏంటి మనం ట్రిక్స్ అప్లై చేస్తాం. ట్రిక్స్ అప్లై చేయాలంటే 4/8లో 2కి వెళ్తున్నాం. సో ఆన్సర్ ఈజ్ బిట్వీన్ నా ప్రకారం బి అండ్ డీలో ఉంది. సో బి అండ్ డీలో 3 డెఫినెట్లీ ఉంది అంటున్నాడు ఈడే. సో బి అండ్ది 2 గంధారానా లేదా మగధానా? మగధ ఇదంటే బుద్ధుడు ఉండేది బీహార్ దగ్గర కాబట్టి మగధ అనేది పక్కనే ఉంది. సో మగధ అయితే ఎల్లు ఉండొచ్చు. సో 4 అంటే బేసిక్ లాజిక్ ఏంటంటే మగధ అనేది బుద్ధుడు బీహార్లో అంటే బీహారు ఈ పర్టికులర్ రీజన్ ఉన్నాడు కాబట్టి ఎల్లు ఉండొచ్చు. సో ఏదైనా అవ్వకపోయినా సో 4 ఉంది కాబట్టి సో వాట్ యూ విల్ డూ ఈజ్
అండ్ 4లో 2 కరెక్ట్ కాబట్టి నేను డీకి వెళ్తున్నా. వాడేమిచ్చాడు డి రైట్. డి ఎగ్జాక్ట్లీ. సి ద పాయింట్ ఈజ్ నాకు నా క్వశ్చన్ తెలుసా తెలియదు. తెలియపోతే ఏంటి ఫస్ట్ నేను నాలెడ్జ్ అప్లై చేస్తాను, నా వల్ల కాలేదు, అన్నీ మూసుకుని ట్రిక్స్ అప్లై చేస్తా. 4లో 2 ఉంటుంది. సో 4లో 2 ఉంటుంది అంటే బీఈడిఈ. బీఈడిలోని అప్పుడు మళ్ళీ అంటే రెడ్యూస్ చేసిన తర్వాత లాజిక్ అప్లై చేస్తాం. బుద్ధుడు లైఫ్ బుద్ధుడు మగధ అనేది లైక్ బీహార్ దగ్గరలో ఉంది. సో ఇదైతే ఛాన్స్ డెఫినెట్లీ ఉంది, అంతే కదా. అంతే. సో 39 ఈజ్ డి. మనకి ఏం తెలియపోయిన క్వశ్చన్ కూడా మనం ప్రశాంతంగా అలా చేస్తే ఎగ్జాక్ట్లీ అవుతుంది. ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కరెక్ట్ అయినా రాంగ్ అయినా. 40. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇష్యూ ఆఫ్ కంట్రోల్ అండ్ ఫేసింగ్ అవుట్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ ఓజోన్ డిప్లేటింగ్ సబ్స్టెన్సెస్? ఓకే, బేసికల్లీ ఓజోన్ కోసం ఏం చేశారు అంతే కదా. బ్రిటన్ వుడ్స్ కాదు, మాంట్రియల్, క్యోటో, నగోయా కాదు, సిబిడి అది. సో ఇట్ ఈస్ బిట్వీన్ బి అండ్ సి. ఓకే, మనం డౌట్ వచ్చింది, కన్ఫ్యూజ్ అయ్యో. ఇది ఓజోన్. మోంట్రియల్ ప్రోటోకాల్ నాకు ఎందుకు అనిపిస్తుంది ఓజోన్. క్యోటో నాకు తెలిసి జిహెచ్జి. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు గో, ఐ వుడ్ గో ఫర్ బి. నీకేమనిపిస్తుంది? నేను ఏది పెట్టలేదు. ఆప్షన్ ఏ అయితే రాంగ్ అని తెలుసు, బీసీడీలో ఏది పెట్టలేదు, నాకేం తెలియదు. ఓకే, సో చదువుకోవాలి. అట్లీస్ట్ నగోయా ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సిబిడి ప్రిన్సిపల్స్. నగోయా దేని గురించి? అది అదే సిబిడి ప్రిన్సిపల్స్. బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలోనూ అడవులు ఉన్నారు అనుకో, వాళ్ళ ప్రాపర్టీని వాడేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నీమ్స్, ఇప్పుడు ఆయుర్వేదిక్ అన్ని ప్రాపర్టీలను వాడేస్తున్నాం. ఇన్ కేస్ అది వాడిని ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు షేర్ చేయాలి బెనిఫిట్స్ వాళ్ళతో. ఓకే. సో లేదంటే నువ్వు దాన్ని పేటెంట్ చేసుకొని నువ్వు మళ్ళీ పెద్ద పెద్ద ఎగ్జార్బెంట్ రేట్స్కి అమ్మకూడదు. అది. సో కామన్ బట్ లైక్ కామన్ డిఫరెన్షియేటెడ్ ప్లస్ ఇది ఏంటిది సిబిడి అంటే సారీ దాన్ని ఏమంటారు, షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్. బేసికలీ సింపుల్ టు బి ఫ్రాంక్ లోకల్స్. అది సింపుల్గా కట్ షార్ట్ చేయాలంటే. నేను 40 బి పెట్టా. ఆడేమిచ్చాడు ఆన్సర్ 40 అయితే బి. 40 బిఆర్ మాంట్రియల్. కరెక్ట్. నేను నాకు ఇన్స్టింక్ట్ చెప్పింది మాంట్రియల్ అని. ఓకే. సో ఐ ఫాలోడ్ ది ప్రాసెస్. ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్ అండ్ థర్డ్ ఈజ్ ట్రిక్స్. 40 ఈజ్ బి. అంతే 40గా చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ చేద్దాం.